భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూల్ రివైజ్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించాలి అని ప్రభుత్వం భావించినప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మరోసారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి అని వినతి పత్రం ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఏపీ టెట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. తీరా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మాకు ప్రిపరేషన్ కు సమయం కావాలి అంటూ మరలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు వివిధ విద్యార్థి సంఘాల వాళ్ళు మరోసారి వినతి పత్రాన్ని వినతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడంతో దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ పరీక్షలకు ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం అనేది ఇస్తూ కొత్త షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు కొత్తగా ఏపీ టెట్ పరీక్షలు అనేవి అక్టోబర్ లో జరగబోతున్నాయి. గతంలో విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఈ పరీక్షలు ఆగస్ట్ లో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం అయితే ఈ ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ కి వాయిదా వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ షెడ్యూల్లో మా ప్రభుత్వం మార్పులు చేసింది. జూలై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్ కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్ ను ఇవాళ రిలీజ్ చేసింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక కొత్తగా విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ ఇదే అంటూ పరీక్ష ఫీజు చెల్లింపు ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3వ తేదీ వరకు మరి పరీక్ష ఫీజుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇక ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 3 వరకు చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ లో మాక్ టెస్ట్ అనేది సెప్టెంబర్ 19 నుంచి మరి అందుబాటులో ఉంటాయి. ఇక ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20 వరకు 2 సెషన్స్ లో జరగబోతున్నాయి. ఇక ప్రొవిజనల్ కీ చూసినట్టయితే అక్టోబర్ 4వ తేదీన ప్రొవిజనల్ కీ వస్తుంది. ఇక ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరణ అక్టోబర్ 5 నుంచి ఉంటుంది. తుది కీ అనేది అక్టోబర్ 27న విడుదల చేసి మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల చేయబోతున్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఏపీ టెట్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చూడవచ్చు. మరి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనం ఓపెన్ చేసాం. ఏపీ టెట్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ aptet.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మనకు ఇక్కడ టోటల్ సమాచారం ఉంటుంది. లేదా మీకు ఒకవేళ ఈ వెబ్సైట్ అడ్రస్ నేరుగా కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసినా మీరు నేరుగా ఈ ఏపీ టెట్ వెబ్సైట్ లోకి వస్తారు. మరి ఈ ఏపీ టెట్ వెబ్సైట్ లోకి వస్తే మనకి ఇక్కడ మెసేజ్ బోర్డ్ అనే దాంట్లో మరి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ జూలై 2024 రివైజ్డ్ టెట్ షెడ్యూల్ రిలీజ్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని క్లిక్ చేస్తే మనకి షెడ్యూల్ కూడా వస్తుంది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఓన్లీ త్రూ డెస్క్టాప్స్ ఆర్ ల్యాప్టాప్స్ నాట్ ఆన్ మొబైల్స్ టు అవాయిడ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మరి ఏపీ టెట్ కి ఎవరైతే దరఖాస్తు చేస్తారో వారు కేవలం మరి కంప్యూటర్స్ ద్వారానే మీ యొక్క అప్లికేషన్స్ ను సబ్మిట్ చేయండి అంటూ కూడా ఇందులో పేర్కొనడం మనం గమనిస్తూ ఉన్నాం. చాలా మంది మన మొబైల్ ఫోన్స్ లోనే ఇప్పుడు ఏపీ టెట్ కు అలాగే ఏపీ డిఎస్సి కూడా చాలా మంది దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని కేవలం మరి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్స్ ద్వారానే మరి ఏపీ టెట్ కు అప్లై చేయండి అంటూ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కు సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మారడాన్ని చూస్తూ ఉన్నాం. జూలై 3 నుంచి ఆగస్టు 3 వరకు మరి అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి, జూలై 3 నుంచి ఆగస్టు 3 వరకు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. మరి మీకు ఇంకా షెడ్యూల్ క్లియర్ గా కావాలి అనుకుంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకు ఏపీ టెట్ షెడ్యూల్ అని కనిపిస్తుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ రివైజ్డ్ షెడ్యూల్ కు సంబంధించి మరి జీవో కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది మరి ఈ రోజే అంటే జూలై 8వ తేదీ విడుదల చేయడం జరిగింది. జీవో ఆర్టీ నంబర్ 284 అనేది రివైజ్డ్ షెడ్యూల్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఏపీ టెట్ జూలై అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ హిస్ థర్డ్
read above, government in order to provide sufficient time for the aspiring candidates for their preparing to AP TET hereby decides to review the already announced AP TET July 2024 schedule by ensuring that there will be a time gap of 90 days from the date of notification to the date of conduct of examinations. Accordingly, government hereby accord permission to the Commissioner of School Education to revise the schedule of AP Teacher Eligibility Test July 2024 as detailed below అని పేర్కొనడం జరిగింది. అంటే మరి ఎవరైతే ఈ పరీక్షలకు రాయబోతున్నారో అటువంటి వారు అడిగిన దాని ప్రకారం మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి 90 రోజుల సమయం అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి రివైజ్డ్ షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది అంటూ రివైజ్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. మరి జూలై 2వ తేదీ నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది నోటిఫికేషన్ అనేది అందుబాటులో ఉంటే ఇక జూలై 3వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఫీజు పేమెంట్, అలాగే జూలై 3వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ లో మాక్ టెస్ట్ అనేది సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది అంటూ ఇక్కడ పేర్కొన్నారు. ఇక హాల్ టికెట్స్ అనేవి సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాల్ టికెట్స్ మరి అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. ఇక ఎగ్జామ్స్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అది కూడా 2 సెషన్స్ లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ అయితే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండవ సెషన్. ఈ విధంగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు మరి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఇక ఈ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఇనిషియల్ కీని అక్టోబర్ 4వ తేదీ నుంచి విడుదల చేస్తారు. అంటే పరీక్షలు జరుగుతున్న కొద్దీ మరి కీస్ ఇనిషియల్ కీస్ అనేవి విడుదల అవుతూ ఉంటాయి. అయిపోయినట్టల్లా మరి ఇనిషియల్ కీస్ వస్తూ ఉంటాయి. అలాగే వాటి మీద అబ్జెక్షన్స్ అనేవి కూడా మరి పరీక్షలు అయిపోయినట్టుగా తీసుకుంటూ ఉంటారు. ఆ అబ్జెక్షన్స్ అనేవి అక్టోబర్ 5వ తేదీ నుంచి 1 డే ఆఫ్టర్ ఈచ్ ఎగ్జామ్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అబ్జెక్షన్స్ అనేవి కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా అబ్జెక్షన్స్ తీసుకొని ఫైనల్ కీస్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. అక్టోబర్ 27న ఫైనల్ కీస్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది నవంబర్ 2వ తేదీన ఏపీ టెట్ కు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ను విడుదల చేస్తామంటూ ఇందులో పేర్కొనడాన్ని మనం గమనిస్తున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి రివైజ్డ్ షెడ్యూల్ ను కోన శశిధర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ వారు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ షెడ్యూల్ ను మీరు నేరుగా కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ నుంచి కూడా నేరుగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి అయినా నేరుగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏపీ టెట్ కి ఎవరైనా అప్లై చేయనటువంటి వారు ఉంటే మరి వారు మీ యొక్క కంప్యూటర్ లేదా ల్యాప్టాప్స్ ద్వారానే అప్లై చేయండి అంటూ ఇందులో పేర్కొన్నారు. అంతే తప్ప మొబైల్ ఫోన్స్ నుంచి అప్లై చేయొద్దండి అంటూ కూడా ఇక్కడ సమాచారాన్ని పేర్కొనడాన్ని అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీ టెట్ కు ఏ విధంగా అప్లై చేయాలి అనే వీడియో ఆల్రెడీ మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుబాటులో ఉంది. ఆ వీడియో చూడడం ద్వారా మరి ఏపీ టెట్ కు ఎటువంటి తప్పులు లేకోకుండా మీరంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించినటువంటి రివైజ్డ్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.